చిగురు నుంచి రక్తం రావడం మేజర్గా గమ్ ఇన్ఫెక్షన్ వల్లే జరుగుతుంది. టీత్ చిగురు మరియు ఎముక సాయంతో దవడలో ఫిక్స్ అయి ఉంటాయి. ఆ పళ్ళ చుట్టూ పాచిగార ఏర్పడినప్పుడు చిగురు సమస్యలు మొదలై చిగురు ఇన్ఫెక్షన్ వల్ల ఫస్ట్ జింజివైటిస్ అనే ప్రాబ్లం వస్తుంది. జింజివైటిస్లో ఫస్ట్ సిమ్టమ్ అనేది మనకి చిగురు నుంచి రక్తం రావడం. పేషెంట్ ఏదైనా గట్టిగా కొరికినప్పుడు, అంటే యాపిల్స్, జామకాయలు అలాంటివి, లేదంటే బ్రష్ చేసినప్పుడు బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ చిగురు సమస్యలు ఇంకా తీవ్రం అయితే ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ బ్లీడింగ్, అంటే బ్లీడింగ్ ఇంకా తరచుగా తినేటప్పుడే కాకుండా అదర్వైజ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ 2 times బ్రష్ చేయమంటాము. మామూలుగా బ్లీడింగ్ చూడంగానే కూడా పేషెంట్ సాఫ్ట్ బ్రష్కి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు, మెల్లిగా బ్రష్ చేయడం అలా చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లం తగ్గకుండా ఇంకా సివియర్ అయ్యే అవకాశం ఉంటుంది.